విశాఖపట్నమే కాదు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి కేసు ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కి సంబంధించినటువంటి కేసు. అవును. దీనికి సంబంధించి అంటే విశాఖపట్నంలో గతంలో కూడా సీతమ్మధార పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఫెర్టిలిటీ సెంటర్స్‌లో కూడా మనకి ఈ విధమైనటువంటి కేసులు, ఈ విధమైనటువంటి దురాఘాతాలు, పిల్లల విక్రయాలు, సరోగసీ ఇటువంటివన్నీ కూడా మనం చూసాం. దానితో పాటుగా దానికి కంటిన్యూషన్‌గా ఈ యొక్క వివాదంలో ఈ యొక్క ఏదైతే ఈ విక్రయాలకు సంబంధించినటువంటి వివాదంలో దాదాపుగా ఇప్పటి వరకు 26 అరెస్టులు జరిగాయి. ఈ 26 అరెస్టుల్లో ప్రధానంగా డాక్టర్ నమ్రత గారితో పాటుగా ఆయన యొక్క క్లాస్మేట్ అయినటువంటి డాక్టర్ వాసుపల్లి రవికుమార్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నమ్రత గారికి రవికుమార్ మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు పరిశీలిస్తే తప్పకుండా ఇది ఒక సంస్థాగతంగా ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి చర్యగా మనం భావించవచ్చు. ముఖ్యంగా వీళ్ళిద్దరూ క్లాస్మేట్ అవడం ఒక ప్లాన్ పథకం ప్రకారమే. అంటే ఒకవేళ ఎవరైనా అధికారులు కానీ లేదంటే పోలీసులు కానీ వచ్చినప్పుడు ఇది మేనేజబుల్ చేసేందుకు ఈ యొక్క రాజకీయ నాయకుల అండదండలతో ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే ఎవరైతే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉన్నారో అతనికి స్వయాన సోదరుడు ఈ యొక్క వివాదంలో దీనికి సంబంధించి ఉండటం అనేది అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇది చాలా సంస్థాగతంగా ఎంతో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలతో కూడినటువంటి వ్యవహారం. అమాయకుల్ని ఆసరాగా చేసుకొని ముఖ్యంగా ఈరోజు ప్రజెంట్ ఉన్నటువంటి సినారియో ప్రకారం యువత ఎక్కువగా ఏదైతే అంటే జాబ్ పర్పస్ కావచ్చు, జాబ్ లేట్ అవటం కావచ్చు, వివాహం లేట్ అవటం కావచ్చు, ఈ కారణాల వల్ల అంటే 30 తర్వాత వివాహాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ 30 తర్వాత చేసుకునేటువంటి వివాహాల్లో ముఖ్యంగా పిల్లలు పుట్టకపోవడం, ఈ యొక్క సమస్యను ప్రధాన అజెండాగా చేసుకొని ఆసరాగా చేసుకొని ఇటువంటి ఫెర్టిలిటీ సెంటర్స్, ఐవీఎఫ్ క్లినిక్స్ అన్ని కూడా వీళ్ళనే టార్గెట్ గ్రూప్ గా చేసుకొని అధిక జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని దేశాలు వంటి వాటిల్లో ప్రతి దాంట్లో కూడా ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చట్ట వ్యతిరేకంగా ఆర్థిక ప్రయోజనాల లక్ష్యంగా ఇటువంటి కార్యకలాపాలు జరపటం, శిశువుల విక్రయాలు అంటే విక్రయాలు చేసుకున్న తర్వాత దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే అంటే పిల్లలు లేని వాళ్ళు, నిజంగా ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో చట్టపరంగా దత్తత తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అనేక పద్ధతుల ద్వారా ఈ యొక్క గర్భం దాల్చి తద్వారా పిల్లలను పుట్టించేటువంటి డాక్టర్లు ఉన్నారు. అటువంటి వాటిని వీళ్ళు దుర్వినియోగం చేసి ఆర్థిక కార్యకలాపాలే ముఖ్యంగా కోట్లాది రూపాయలు టార్గెటెడ్ గా లక్షలాది రూపాయలు వసూలు చేసి ఇది ఒక రాకెట్ లాగా, కిడ్నీ రాకెట్ ఎలాగ ఉందైతే అటువంటి రాకెట్ లాగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఏదైనా ఈ విధంగా న్యూస్ ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయాలి అనేది రాజకీయ కోణంలో కూడా రాజకీయ నాయకులను అండబెట్టుకొని యథేచ్ఛగా ఇటువంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని కంపల్సరీ అంటే చట్టాలు ఎన్నో ఉన్నాయి, అయినప్పటికీ కూడా చట్టపరంగా ఈ యొక్క శిశువులను దత్తత తీసుకునేటువంటి కార్యక్రమాలు అటువంటి ఎన్నో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎగనెస్ట్ ద లా రాజకీయ నాయకుల అండదండలతో ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు స్వయాన సోదరుడైనటువంటి వాసుపల్లి రవికుమార్ గారు ఈ యొక్క రాకెట్ లో ఉండటం దీనికి చాలా కాలం నుంచి జరుగుతుంది. ఈ రాకెట్ పైన ఇప్పటికే అరెస్టులు జరిగాయి. దీనిపైన ఇంకా మున్ముందు ఇంకా ఒక డీప్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ పేదరికం స్లమ్స్ లో ఉన్నటువంటి ప్రజల్లో కూడా మనము
అవగాహన కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం చాలా అవగాహన కల్పించాలి. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఈ యొక్క పిల్లలు పెంచలేనటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి అవేర్నెస్ లేకపోవటం, ఇటువంటి అన్ని సార్ కారణాల ఏదైనా దృష్ట్యా మీరు వాళ్ళు అన్నట్లుగా పేదరికం దృష్ట్యా మహేష్ గారు ముఖ్యంగా ఇటువంటి ఇప్పుడు విషయాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఇంకా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సుబ్బారావు గారు, గత ప్రభుత్వంలో అంటే కీలకంగా వ్యవహరించిన నేతల అండదండలు చూసుకొనే ఇంకా రెచ్చిపోయి ఇటువంటివన్నీ